లక్ష్మీ నరసింహస్వామి వారిని స్తోత్రం చేసేటటువంటి అనేక సందర్భాలలో సింహాద్రి అప్పన్న చందనోత్సవ సందర్భం ఒకటి. అప్పన్నకు 120 కిలోల చందనాన్ని అలదుతారు. సింహాచల క్షేత్రంలో స్వామివారు సమస్తమైన ఈ భూమండలానికి కేంద్ర బిందువు. లక్ష్మీ నరసింహస్వామి వారిని స్తోత్రం చేసేటటువంటి అనేక సందర్భాలలో సింహాద్రి అప్పన్న చందనోత్సవ సందర్భం ఒకటి. అయితే నరసింహస్వామి వారి అవతారం వేరు, అప్పన్న అవతారం వేరు. రెండింటికి కథ ఒకటే. ప్రహ్లాదుడు కథానాయకుడే, దుష్టపాత్రధారి హిరణ్యకశ్యపుడే. కానీ రెండింటి సందర్భాలు వేరు. హిరణ్యకశ్యప అవతార సందర్భం వేరు, అప్పన్న అవతార సందర్భం వేరు. అయితే వైశాఖ మాసం శుక్లపక్షం తదియ తిథి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో అప్పన్న స్వామి వారికి చందనోత్సవం నిర్వహిస్తారు. ఏమిటి చందనం, ఎందుకీ చందనం, ఈ కాలంలోనే ఎందుకు, ఈ ఆలయ ప్రత్యేకతలేమిటి, ఇక్కడ కప్పస్తంభం ఏదో ఉందట. ఇక్కడ చందనోత్సవాన్ని వైశాఖ శుద్ధ తదియ, వైశాఖ శుద్ధ పౌర్ణిమ, జ్యేష్ఠ శుద్ధ పౌర్ణిమ, ఆషాఢ శుద్ధ పౌర్ణిమ, ఇలా వసంత గ్రీష్మ ఋతువులు 4 మాసాలకు సంబంధం వచ్చేటట్లుగా, మరీ ముఖ్యంగా వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అనబడే 3 మాసాలకు సంబంధం కలిగేటట్లుగా 2 ఋతువులలో అప్పన్నకు 120 కిలోల చందనాన్ని అలదుతారు. వరాహ ఆననం, మానవ దేహం, సింహం తోక, పాదాలు కప్పబడి కనిపించకుండా ఉన్నటువంటి పర్వత రూపం, ఉగ్ర రూపం. ఈ ఉగ్రతత్వాన్ని నియంత్రించే నిమిత్తమై ఆ రూపమంతా కూడా మూసుకుపోయేటట్లుగా విధియ నాటి రాత్రి తొలగించి నిజరూప దర్శనం కొన్ని గంటలకు మాత్రమే, కొంతసేపు మాత్రమే, మరుక్షణం మళ్ళీ గంధంతో అర్చామూర్తిని పూర్తిగా కప్పివేసి లోకాలకు చల్లదనాన్ని ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తారు అర్చకులు. ఈ భూమండలానికి అంతటికీ కూడా ఒక భూమధ్య రేఖగా గీసుకున్నట్లయితే ఆ భూమధ్య రేఖ మీద ఒక వృత్తాకారంలో బిందువు వలె వచ్చేటటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రాంతాలు కాశీ, రామేశ్వరం, సింహాచలం. ఆకాశంలో చాలా దూరంగా ప్రయాణించేటటువంటి విమానాలు సైతం రాడార్ సిగ్నల్స్ వలె ఈ దివ్య క్షేత్రాల నుంచి వెలువడేటటువంటి కాంతి పుంజాలు లేక ప్రసార వేగాల కిరణాల తాకిడికి లోను కాకుండా అక్కడికి రాగానే గతి తప్పడమో మార్గం మారడమో సాధారణంగా గమనించే అంశం. సింహాచల క్షేత్రంలో స్వామివారు సమస్తమైన ఈ భూమండలానికి కేంద్ర బిందువు అంటూ స్థల పురాణం వివరిస్తుంది. అలాంటి ఆ స్వామిని, ఆ ఉగ్రతత్వాన్ని, ఈ ఉష్ణంతో ఆధారపడినటువంటి కాలం ఎండాకాలం, మండలు భగభగమని మండిపోకుండా మానవ జాతికి చల్లదనాన్ని అందించే విధంగా ఆ స్వామిని గంధం చేత కప్పివేయడంతో స్వామి చల్లబడతాడు, సమస్త జీవకోటికి చల్లదనాన్ని అనుగ్రహిస్తాడు. ప్రపంచమంతా శాంతిమయంగా మనం గమనించవచ్చు. ఇది చెప్పడం కోసమే చందనోత్సవం. వసంత ఋతువులో, ఈ ఋతువులో దేవతలు నాట్యం చేస్తారట. కనుక ఈ ఋతువులో గంధం చెక్క దానం ఇస్తే, సానరాయి గంధం చెక్క దానం ఇస్తే విశేషమైన పుణ్యఫలం అని కూడా శాస్త్ర ప్రమాణం. శాస్త్రానికి అనుకూలంగా మన జీవితాన్ని మార్చుకుందాం. మనం కూడా తదియ మొదలుగా నుదుటన గంధం తిలకంగా ధరిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు.